తెలంగాణ ప్రయోజనాలకు ప్రతి నిమిషం వ్యతిరేకమైన పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించి ప్రజల్లో లేకుండా చేసిండు. కానీ హైదరాబాద్లో కూడా లేకుండా చంద్రబాబును తరమడానికి కారణం నువ్వు. పట్టపగలు దొరికి నేను పోయి దొరికి ఆయన దొంగతనాన్ని బయటపెట్టి పైగా ఆయన ఇచ్చిన పదవిని తీసుకొని నలుగురు వెంట పెట్టుకొని పోయి కాంగ్రెస్లో చేరి ద్రోహం చేసి మోసం చేసి నాశనం చేసింది నువ్వు. ఇవాళ తెలుగుదేశం జెండాలు పెట్టుకొని కేసీఆర్ ఒక్క తనదంతే పోయి లబోదిబోమని చంద్రబాబు కాలు పట్టుకుంటున్నావు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. నీ ఖమ్మం సభ నుండి నీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపైంది, ఆయన ఆర్తనాదమైంది, బాబో నువ్వే రక్షించాలి అని చెప్పి ఆర్తనాదం చేస్తుండే దాని అర్థమైంది. అయిపోయింది కాంగ్రెస్ పని, కథం. కాంగ్రెస్కి నీళ్ళలో నువ్వులు వదులుతున్నాడు. రేవంత్ టు మోడీ వయా చంద్రబాబు. మొదటి నుంచి మేమేది చెప్తున్నామో ఇలా బహిరంగ నిరూపితమైంది మీ అందరికీ. చంద్రబాబును వేడుకొని మోడీ దగ్గర చేరడానికి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఉంటాడు ఎట్లాగూ ఇంకో 2 ఏళ్ళ దాకా అన్ని చదువుకుంటాడు, మంచి కొంతమంది జమ చేసుకుంటాడు, మూట చేసుకుంటాడు, చక్కగా ఆఖరేడు పోయి మోడీ దగ్గర పడతాడు, మా కాంగ్రెస్ని ఖతం చేస్తాడని చెప్పి మాట్లాడుకుంటారు కాంగ్రెస్ నాయకులు. చిన్న చిన్నోళ్ళు కాదు, సీనియర్లే. అర్థమైపోతుంది అందరికీ. కొద్దిమంది అమాయక కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉంటే కూడా అర్థం చేసుకోవాలి. విశ్లేషించుకోండి వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆయన మాటలు. రాష్ట్రాన్ని ఒక దోపిడీ దొంగల్లాగా లూటిపోయిన చేనులో పడ్డట్టు ఎక్కడికక్కడ జలగల్లాగా పీల్చుకొని తింటున్నారు. రక్తం తాగుతున్నారు, తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు వీళ్ళంతా, మొత్తం మంత్రులు, పాలకవర్గం అంతా.